హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. దానికి ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలండి. చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకున్నామండి కొంచెం సేపు. గ్రేవీ కోసమని నేను ముందుగానే ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, తెల్ల నువ్వులు నానబెట్టుకున్నాను వాటర్లో. మనం ముందుగా నానబెట్టుకున్న గ్రేవీ కోసం మిక్సీ గిన్నెలో వేసి ఒక హాఫ్ ఆనియన్, అల్లం, వెల్లుల్లి కానీ కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై అయ్యాక టమాటా వేయాలండి. టమాటా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కానీ వేస్తున్నాను. మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కానీ వేసి బాగా కలుపుకోవాలండి అడుగంటుకోకుండా. గ్రేవీ కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ కానీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను, కలుపుకోవాలండి. కొంచెం ఇప్పుడు మూత పెట్టి చికెన్ని బాగా మధ్యలో చికెన్ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని ఇప్పుడే ఉప్పు, కారం కొంచెం సరిపోతే వేసుకోవాలండి. మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసి కలుపుతున్నానండి. 2 minutes తర్వాత ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. ఇది కానీ 2 spoons వేస్తున్నాను. కొత్తిమీర కానీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకసారి 1 minute మూత పెట్టుకొని వదిలేసుకుందాము. ఇంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.